అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీష్ జగదీప్ ధంకర్ గారు. ఆయన మీద ఇంపీచ్మెంట్ పెట్టారు. అంటే ఆయనను తొలగించాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిండ్రు. ఎవరు పెట్టిండ్రు అంటే చైర్మన్. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లుంటుందంటే వైస్ ప్రెసిడెంట్ హీఈస్ ద చైర్పర్సన్. ఓకే, దేనికి? రాజ్యసభకి. లోక్సభకి ఇప్పుడు వేరే వ్యక్తి ఉంటే రాజ్యసభకి మాత్రము మన వైస్ ప్రెసిడెంట్ గారు హీఈస్ ద చైర్మన్ అనమాట. అయితే ఆయన మీద అవిశ్వాసం పెట్టిండ్రు. ఎందుకు ఆయన మీద అవిశ్వాసం పెట్టిన అంటే ఇప్పటిదాకా మన చరిత్రలో కనుక చూసుకుంటే మన స్వతంత్రం వచ్చి ఇప్పుడు 75 ఏళ్ళు దాటిపోయాయి మనందరికీ, రైట్? సో ఈ 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటిదాకా మొట్టమొదటిసారిగా ఇది అవిశ్వాస తీర్మానం అనేది వైస్ ప్రెసిడెంట్ మీద పెట్టిండ్రు. మరి ఎందుకు పెట్టిండ్రు అనేది చూస్తే ఆయన ఇక చేసే కొన్ని యాక్టివిటీస్ ఎంత ఘోరంగా ఉంటాయంటే అంతకంటే ముందు బెంగాల్లో ఉండిన గవర్నర్ లాగా పనిచేశారు. ఇక బెంగాల్లో ఇంకా తృణమూల్ కాంగ్రెస్ని ముప్పతిప్పలు పెట్టిండ్రు. ఇక వాళ్ళు బెంగాల్లో తెలుసు కదా దీది ఎట్లా అంటారో, వాళ్ళు అంతే లెవెల్లో ఉంటారు. వాళ్ళు అదే సేమ్ టఫ్ ఫైట్ ఇచ్చి అక్కడి నుంచి తరిమేసేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి తరిమేస్తే అక్కడి నుంచి ఆయన వ్యక్తి అక్కడ ప్రతిదానికి ఇక అడ్డుపులు వేయడం అనమాట. అక్కడ ప్రతిదానికి మమతా బెనర్జీ మీద అడ్డుపులు వేయడము, పనులు కానియకుండా ఆగడం. అసలు కరెక్ట్గా చెప్పాలంటే గవర్నర్లకి ఏం స్థానం లేదండి. మన గవర్నర్లకి ఏమి స్థానం ఉండదు. ఊరికే ఇట్లాంటి ప్రభుత్వాలకు ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఇబ్బంది పెట్టడం అనే పనులు తప్ప అది ఈ మధ్యకాలంలో మరీ దరిద్రం అయిపోయింది అది. ఇంకా ఈయన చూసిన తర్వాత మాత్రం ఇంకెక్కువ అయిపోయింది అది. అయితే ఇప్పుడు ఒకటి చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి ప్రజల్లారా, కిరణ్ రిజిజు గారు ఉన్నారు. కిరణ్ రిజిజు ఎవరు అంటే ఈజ్ ది అంటే ఇప్పుడు పార్లమెంట్కి ఆయన మినిస్టర్ అనమాట. పార్లమెంటు అఫేర్స్ ఉంటాయి కదా, దానికైనా మినిస్టర్. ఇంతకంటే ముందు హీ వాజ్ ది లా మినిస్టర్ కూడా ఉండే కిరణ్ రిజిజు గారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ స్టోరీ ఈయన మీద ఎందుకు మరి ఇవన్నీ వచ్చినాయంటే చాలా బయాస్డ్గా ఉన్నాడు అనమాట. ఈ వ్యక్తి ఎంత బయాస్డ్గా ఉన్నాడంటే ఇక చెప్పలేనంత బయాస్డ్గా ఉన్నాడు. ఇంకా ఆపోజిషన్ వాళ్ళను మాట్లాడినాడు. ఇంతకంటే ముందు ఎట్లయితే బెంగాల్లో చేసిండో సేమ్ పద్ధతుల్లో రాజ్యసభలో చేసిండు. బెంగాల్ అంటే ఒక స్టేటు ఏదో ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇది దేశం అండి. దేశంలో రాజ్యసభ అండి ఇది. రాజ్యసభలో గౌరవనీయ వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు అనమాట. రాజ్యసభ అంటేనే పెద్దల సభ అని అంటాం మనం. అట్లాంటి స్థానంలో కూర్చున్న ఈయనే చైర్పర్సన్ లెక్క ఉన్న ఈయనే ఇక ఎవరు మెప్పు పొందాలంటే ఇక మనందరికి తెలిసిందే కదా, బీజేపీలో పెద్దలది మెప్పు పొందాలి. ఈయన పనుల్లో గదే. దేశం మునిగితే మునిగి కానీ ఈయనకేదో కావాలి. దేశం క్షమిస్తా చెప్పండి, ఒక మాట చెప్తా. ఇవాళ వాళ్ళు పదవులు ఉంటారు, వెళ్ళిపోతారు, రేపు పొద్దున పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అందరికీ. అంటే పోటీ చేసిన వాళ్ళకు, ఎవరికంటే వాళ్ళకు. కానీ చరిత్రలో మనం నీచుల్లాగా మిగిలిపోవద్దండి. అది చాలా ఇంపార్టెంట్. చరిత్రలో మనల్ని చరిత్ర ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అరే ఒకడు ఉండరా భయ్ కొంచెం మంచిగానే పనిచేసిండు అనే ఒక పద్ధతిలో ఉండాలి. కానీ వానంత నీచుడు మళ్ళా పుట్టడు దుబాయ్ అనే ఆ ధోరణులకు తీసుకెళ్ళద్దు. 75 సంవత్సరాలల్లో 75 సంవత్సరాల భారత అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో ఫస్ట్ టైం పెట్టిన అంటే ఈ జగదీప్ ధంకర్ గారు సిగ్గుపడాలి. నిజంగా చెప్తా ఉన్నాను. ఎందుకు సిగ్గుపడాలంటా ఉన్నానంటే ఇప్పటిదాకా ఎవ్వరి మీద లేని అలిగేషన్స్ నా మీదనే వచ్చినాయి ఎందుకు అనేది ఆలోచించాలి ఆయన. మరి ఇంత బయాస్డ్గా ఉన్నారంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇక ఇంత బయాస్డ్గా ఉండే సిచ్యువేషన్లో ఎవరంటే మల్లికార్జున్ ఖార్గే గారిని హీఈస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి. ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి మైక్ ఇవ్వకుండా కట్ చేయడము, మాట్లాడనీయకుండా ఉండడాలు, ఇంకా ఆయనకి ఏదో ఇంక కొత్తగా ఏదో ఆయన జయరాం రమేష్ గారి దగ్గర నుంచి నేర్చుకో అని చెప్పి అట్లా చెప్పడాలు. ఇంకా దానికి ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండ్రు. ఎవరు? మన లీడర్ ఆఫ్ అపోజిషన్ మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిండ్రు. మీరు బ్రాహ్మణ్స్కి ఎక్కువ చేదోడు వాదోడు కూడా ఉంటున్నారు కదా అన్న టైప్లో ఆయన కూడా చురకలాంటి ఇచ్చిండు. ఇంకా అది కొత్త గొడవలాగా తీరింది అనుకోండి. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక ఈయన మెప్పు పొందేది ఎవరి దగ్గర నుంచి అంటే ఇక మీకు తెలిసిందే కదా. తర్వాత ఈయన అలిగేషన్స్ ఏమి ఉన్నాయంటే అసలు వయలేషన్ అనమాట. మొత్తానికి ఆయన కాన్స్టిట్యూషన్ పవర్ని చాలా అబ్యూజ్ చేస్తూ ఉండు, మాట్లాడనీయకుండా చేస్తూ ఉండు, ఇవన్నీ నిన్నే ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఈయన ఎట్లుంటాయంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని కూడా ఇప్పుడు ఈయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లాయర్. మరి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లాయర్ అన్నప్పుడు కోర్టులు కొన్ని ఇప్పుడు మనకి ఇది కరెక్టు అని చెప్పినప్పుడు మరి ఆయన ఇప్పుడు మనట్లాంటి వ్యక్తి కాదు కదా. ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద కంట్రీ.
అట్లాంటి ఆయన హీ విల్ స్పీక్ అగైన్స్ ది కోర్ట్స్. ఇంకా ఈయన ఈ ఈ దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట ఇట్లాంటి సందర్భాలని. ఇక అట్లాగే ఇంకా బీజేపీ అంటే కొంత మైనారిటీస్ని అండర్మైన్ చేసే సిచ్యువేషన్ కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈయన కూడా దానికి ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్స్ కొన్ని రిలీజ్ చేయడాలు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే ఒక రాజ్యసభకి ఉండాల్సిన హోదా, ఒక రాజ్యసభలో చైర్మన్కి ఉండాల్సిన హోదాని, విలువల్ని జగదీష్ జగదీప్ ధంకర్ గారు అసలు చాలా మొత్తం తొక్కిపడేసిండనమాట. ఎవరన్నా చూస్తే ఇక ఈయనలాగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ కాడికి తీసుకొచ్చిండు. అయితే మరి ఈ అవిశ్వాసం నిలబడుతుందా అంటే నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే మెజారిటీ లేదు ఎన్డీఏకి, కనుక అది నిలబడదు. బట్ నిలబడినంత మాత్రాన మనం ఏదో ఇంకా నష్టపోయినామనేది కాదు అక్కడ. జర చరిత్రలో కొన్ని చూస్తూ కూర్చోలేక, చూస్తూ ఊరుకోలేక చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు కానీ, ఇంకా అపోజిషన్ పార్టీలు కానీ చేస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ లైక్ ఇవాళ ఈయన పైన ఇంపీచ్మెంట్ పెట్టడాలన్నమాట. సో ప్రజలారా నేను ఒకటి ఏం చెప్తా ఉంటానంటే, కొంత పార్లమెంట్ని కూడా చూడండి. పార్లమెంట్లో వ్యవస్థ ఎట్లా నడుస్తూ ఉంది, పార్లమెంట్లో ఎవరెట్లా మాట్లాడుతున్నారు, ఈ మాటల వల్ల అసలు ఏం కరెక్ట్ డైరెక్షన్లో పోతున్నాయా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు మనము కొంత వెల్ డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళు ఎక్కువ లా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కూడా లా మాట్లాడుతూ ఉంటారు, లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అసలు ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ మాట్లాడినప్పుడు మన దేశం నిజంగా బాగుపడ్డది అనుకోవాలి. మనం ఎప్పుడైనా రూల్స్ పొజిషన్ మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా కొంత భయంగా కుదురుతుంది. అబ్బో ఇది ఏదో లేక కరెక్ట్గా లేదు, మనం నీట్గా ఉండాలన్న అన్న టైప్లో ఆలోచనలోకి వచ్చేసి అందరూ ఒక సర్దుకుంటారు ఒక పద్ధతి ప్రకారం. కనుక ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఎట్లా అంటే మనం రూల్స్ అండ్ పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మనము కొంత అప్డేటెడ్గా ఉంటే బాగుంటుంది. కంట్రీ విల్ గో ఫార్వర్డ్. మనం ఎవరన్నా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చు, అకార్డింగ్ టు సో అండ్ సో థింగ్ యూ కెనాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు చెప్తా ఉంటే మనం అట్లా కొంచెం ముందుకెళ్ళడానికి వీలవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో ఇంతకంటే ఎక్కువ నేను చెప్తే అంత మామూలుగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను. సో ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.